తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పీక్స్ కు చేరుతోంది. చిలికి గాలివానలాగా రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. రాజకీయ నాయకులతో పాటు వ్యాపారస్తులు, సినీ ప్రముఖులు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నేత రఘునందన్ రావు డీజీపీకి ఫిర్యాదు చేశారు. తాజాగా మంత్రి కొండా సురేఖ కూడా ఎన్నికల సమయంలో తమ ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపిస్తోంది. అసలు ఈ ట్యాపింగ్ ఎవరు చేశారు, ఎంతమంది బాధితులు ఉన్నారు, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, ప్రతిరోజు ఒక్కొక్కరుగా తాము కూడా బాధితులమే అంటూ ఒక్కొక్కరుగా వస్తున్నారు. అందులో పొలిటీషియన్స్ కూడా ఉండడం గమనార్హం. అసలు ఏం జరిగింది, వివరాలు ఏంటి? థ్యాంక్ యూ సంతోషి. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకి చిలికి గాలివానలాగా అయిపోతుంది. ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇది అధికార కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ నేతల మధ్యలో కూడా పెద్ద ఎత్తున మాటల తూటాలు దుమారం లేపుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే గతంలో కేవలం రాజకీయ పార్టీల నేతలకు సంబంధించిన ఫోన్లో ట్యాపింగ్ చేశారని కూడా ఆరోపించిన నేపథ్యం. కానీ ఇది జిల్లాలో కూడా ఇటు తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలలో కూడా దీనికి సపరేట్ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి ఈ వార్ రూమ్ నుండి కూడా ఈ కార్యకలాపాలను అనిపించడంతో పాటు ముఖ్య నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడం, అదేవిధంగా వాళ్ళ కదలికలపై నిఘా పెట్టడంతో పాటు వాళ్ళ వ్యవహారాలను ఎప్పటికప్పుడు చేరవేయడం అనేది ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఎవరైతే ప్రణీత్ రావు, ఏదైతే పోలీస్ అధికారులు ప్రణీత్ రావు కావచ్చు, అదేవిధంగా నవీన్ రావు, తిరుపతి అన్నలను కూడా ఇప్పటికే కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి. మరొకవైపు ఇదంతా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కన్సర్న్లో జరిగిందని కూడా ఇప్పటికే ఆరోపిస్తున్న పరిస్థితి. మరొకవైపు ఏదైతే రాధాకిషన్ రావు కూడా ఏదైతే డీసీపీ ఏదైతే మాజీ అంటే టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు కన్సర్న్లో ఇద్దరు అధికారుల కన్సర్న్లో కూడా మొత్తం ఈ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని కూడా ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏదైతే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా ఇటు బీజేపీ నేత రఘునందన్ రావు కూడా ఈ వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా తమ ఎన్నికల సమయంలో తమ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఖచ్చితంగా విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇప్పటికే డీజీపీకి వినతిపత్రం ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా తాజాగా మంత్రి కొండా సురేఖ కూడా ఎన్నికల సమయంలో తనతో పాటు తన భర్త కొండా మురళి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు, కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి ఎర్రవేలి దయాకర్ రావు తమ ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా తాజాగా ఆమె బయటకు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు ఈ ట్యాపింగ్ వ్యవహారం ఇటు ఏదైతే ఈ రాజకీయ నాయకులతో పాటు అదేవిధంగా వ్యాపారస్తులు, అదేవిధంగా ఇటు సినీ ప్రముఖులు ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. అదేవిధంగా పెద్ద మొత్తంలో కూడా దండుకున్నారు, అంటే వందల కోట్లు అంటే అక్రమంగా వసూలు చేశారంటూ కూడా ఇప్పటికే ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యం. ఏదైతే ఇటు బీఆర్ఎస్ నేతలపై కూడా ఇప్పటికే కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ ఆరోపిస్తుంది. మొత్తం నిన్న ఏదైతే కాంగ్రెస్ సీనియర్ నేత మదియాష్కి కూడా ఈ వ్యవహారంలో ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్లు కూడా ఆరోపణలు ఎదుర్కొంటారు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా త్వరలో నోటీసులు కూడా ఇస్తారు. ఖచ్చితంగా వీరు కూడా చెంచల కూడా జైలుకు పోవడం ఖాయమంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేది రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుందని చెప్పొచ్చు. మరొక విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ వ్యవహారం మరిన్ని రోజులు కూడా ఈ వ్యవహారం ఇట్లా కొనసాగే అవకాశం ఉంది. మరికొంతమంది ఎవరైతే అధికారులను కూడా ఇప్పటికే విచారిస్తారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ మరికొంతమంది వ్యవహారంలో ముఖ్యులు కూడా ఉంటారని కూడా తెలుస్తుంది. మరొకవైపు రాజకీయ నేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా ఇప్పుడే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా తాజాగా ఒక ఎమ్మెల్సీ పేరు కూడా బయటకు వచ్చింది. అదేవిధంగా ఏదైతే గత మాజీ ఎంపీ పేరు కూడా, అంటే ఈ నేపథ్యం మొత్తం దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మాత్రం పెద్ద మొత్తంలో అయితే ఇప్పటికే ఆరోపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా అప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా రేవంత్ రెడ్డి ఇంటి ఆవరణలో కూడా ఒక సపరేట్ రూమ్ వేరే ఏర్పాటు చేసి కదలికల్ని ఎప్పటికప్పుడు గమనించారు. అదేవిధంగా ఎన్నికల్లో పెద్ద మొత్తంలో ఈ ట్యాపింగ్ చేశారంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తంలో చూసినట్టయితే దీనికి సంబంధించి అంటే త్వరలో మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా
అదేవిధంగా వ్యాపారస్తులు అంటే బడా నేతలు కూడా ట్యాపింగ్ వ్యవహారంలో బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సంతోషి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.